ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా పోషకాలుంటాయి. ఇందులో మెయిను జిగురు పదార్థం ఎక్కువుంటుంది. అది మనకు శరీరానికి చాలా అవసరం. ఇది 2 చేతులు పట్టినంత కాయ ఉంది. ఇది 750 గ్రాములు తూగింది. రూ. 100 ఖరీదు. ఇట్లా చెక్కలుగా చేస్తే కూడా 2 చేతుల్లోకి నిండుగా వచ్చింది. దీని తోలు కూడా చాలా మందంగా ఉంది. దీన్ని ఊరికే పారేయటం ఇష్టం లేక దీన్ని కూడా నేను ఉపయోగించాను. ఇది అంత చిన్న చిన్న ముక్కలు కోసుకొని మనం పక్కన పెట్టేసుకొని తినటానికి. ఇక ఈ తోళ్ళు మాత్రం పారేయకుండా మనం వాడుకోవటం మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ తోలు కూడా చాలా మందంగా ఉంటానా వీటిని చేత్తో తీయటానికి కానీ మిక్సీలో నలగటానికి కానీ కొంచెం టైం పట్టింది. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసి చాలా చిన్న ముక్కలుగా కొయ్యాలి. ఇది కట్ చేయటం కూడా చాలా కష్టమైంది. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాను. అక్కడికి ఇంకా నలగలేదు. అది తర్వాత ఎరువులో వేసేయచ్చు. ఈ జిగురు పదార్థం మనకు ఆలువేరాకి ఎట్లా జిగురు ఉంటుందో ఆ టైప్లో ఉంది. ఇది కూడా మొక్కలకు అవసరమే. దాన్ని మిక్సీ పట్టేసి ఇట్లా బాటిల్లో పోసి 3 డేస్ ఉంచాను. రోజు 2 పూట్ల ఒకసారి ఇట్లా షేక్ చేసి ఒకసారి మూత తీసి లోపల గ్యాస్ను వదిలేసి మళ్ళీ మూత పెడతా వచ్చాను. అట్లా 3 డేస్ తర్వాత ఇట్లా మూత తీయగానే తుస్సుమని మన గ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నొరగంతా కూడా పైకి తన్నుకుంటా వస్తుంది. అంటే పులియటం ప్రాసెస్ జరుగుతున్నట్టు అనమాట. ఇట్లా గాలి అంతా పోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకరోజు ఉంచి మళ్ళీ 2 పూట్ల షేక్ చేసుకుంటా అట్లా 3 డేస్ 4 డేస్ చేసిన తర్వాత ఇక వీటిని ఒక 60 లీటర్ల టబ్లో కలిపేశాను. ఇది చాలా చిక్కగా ఉంది కనుక అంత పెద్ద టబ్లోకి సరిపోయింది అనుకున్నా. ఆ నీళ్ళలో కలిపేసి మొక్కలకు ఇచ్చుకున్నా. ఇది మొక్కలకు ఇచ్చుకున్న తర్వాత వారం రోజుల్లోనే చాలా మార్పు కనపడుతుంది. ఇలాంటివి చేసుకుంటా ఉంటే మనకి మొక్కలకి ఖర్చు లేని వైద్యంలాగా ఉపయోగపడుతుంది. నేను మాత్రం ఇట్లాంటివి వేయొచ్చిన దానిమ్మ తొక్కలైనా అవి కూడా ఇంతే చక్కగా జిగురుగా నీరు వస్తుంది. దాన్ని కానీ ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే మనం జిగురు పదార్థం ఎక్కువగా ఉండేది ఆలువేరా లాగా మనం మొక్కలకి ఇచ్చుకోవటం చాలా అవసరం. దేన్ని వేస్ట్ పానివ్వకుండా మనం వాడుకోవచ్చు. మనకు పనికిరాందల్లా మొక్కలకు పనికొస్తుంది.